శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ఆధ్యాత్మికత అంటే ఏదో దేవాలయానికి వెళ్ళడము, ఇంట్లో కాసేపు పూజ చేసుకోవడము, కొన్ని పూలతోటి అర్చించడము, మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోవడము, ఇంతేనా ఇంకా ఏమన్నా ఉందా అని ఒక భావన. అంటే ఆధ్యాత్మికత అంటే అదొక జీవన విధానము. మనల్ని మనం సంస్కరించుకోవడం కోసం చేసే ప్రయత్నంలో మనల్ని సంస్కరిస్తూ భగవంతుడికి దగ్గర చేసేది, అలాగే మన ప్రవర్తనలోని లోపాలను సరిదిద్దుతూ మనల్ని మనిషి నుంచి మనీషిగా చేసేది అని పెద్దల దయ వల్ల అర్థమైన ఒక అద్భుతమైన విషయం. అందుకే ఆ మార్గంలో నడిచిన వాళ్ళు ఎలాంటి కష్టాలను దాటారు, వాళ్ళు ఆ కష్టాన్ని దాటడం కోసం ఎలా భగవంతుడిని ఆశ్రయించారు. ఎవరితో చెప్పుకున్నా నాకు ఈ కష్టం ఉందని అరుస్తారా తీరుస్తారా అన్న ఒక ఆలోచన ఉంటుంది. అదే భగవంతుడితో చెప్పుకుంటే నా మొరేదో భగవంతుడికే వినిపించుకుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక పాట రూపంలో చెప్తే, ఒకళ్ళు పద్య రూపంలో చెప్తారు, ఒకళ్ళు తలనొప్పి వచ్చిందాకా కన్నీళ్లతోటి వేడుకుంటారు, ఇంకొకళ్ళు మౌనంగా అలా చూపులతోటే స్వామికి చెప్పాలనుకుంది చెప్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. అయితే నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమాత్ముడు మనం కోరిన విధంగా రూపం తీసుకొని వస్తాడు అనేది మనకు మన పురాణాల ద్వారా అవగతమవుతున్న సత్యం. ఈ రోజుల్లో ఎన్నో దేవాలయాల గురించి, ఎన్నో వింతల గురించి, ఎన్నో విశేషాల గురించి సోషల్ మీడియా పుణ్యమాన్ని వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇంత వైజ్ఞానిక ప్రగతి సాధించిన తర్వాత కూడా సైన్స్కి అందని ఎన్నో విషయాలు, అపురూపమైన విషయాలు, మన సనాతన భారతీయ ఋషులు దర్శించిన విషయాల గురించి మనం వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం, చూడగలుగుతున్నాం, ఆశ్చర్యపడుతున్నాం. మనల్ని మించిన ఒక మహాశక్తి ప్రపంచాన్ని నడిపిస్తోంది అని అర్థం చేసుకుంటున్నాం. ఆ శక్తికే ఒకరు నారసింహుడని పేరు పెడితే, ఒకరు శ్రీకృష్ణుడు అని, ఒకరు అమ్మవారు అంటే ఒకరు రాముడని, ఒకరు హనుమంతుడని, ఒకరు సుబ్రహ్మణ్యుడని, ఒకళ్ళు గణపతి అని. నేను ఎలా పిలిస్తే అలా ఆ మహాశక్తి పలుకుతోంది అంటే ఎంత ఆశ్చర్యం కదా. దీనికి తార్కాణం మనకు మన జీవితంలో ప్రతి చోట నిజానికి కనిపిస్తూనే ఉంటుంది, కానీ కొన్ని చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అందులో మామూలుగా మనకు ఎక్కువగా తెలిసినవి శ్రీహరి ధరించిన దశావతారాలు. అందులో కూడా అత్యంత సులభంగా అత్యంత ప్రసన్నమయ్యేది పసివాణ్ణి రక్షించడం కోసం వచ్చిన నారసింహ అవతారం. నిజానికి మనం అందరం కూడా జీవితంలో నవరసాలు పోషిస్తాము. నవగ్రహాలు మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి. ఇలాంటి నవగ్రహ దోషాలు ఏదన్నా ఉన్నా, నవరసాల్లో ఏది అటు ఇటు అయినా పాలు మారినా జీవితం ఎటుపోతుందో ఏమైపోతుందో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి వాటి నుంచి రక్షించేది నవనారసింహ రూపులుగా వెలిసిన స్వామి. అహోబిల క్షేత్రంలో నిజానికి స్వామిని చూసి అహోబలం అహోబలం అని దేవతలు అన్నారని, ఆ తర్వాత వ్యవహారంలో అది అహోబిలమైందని మనకు స్థల పురాణం చెప్తూ ఉంది. రకరకాల రూపాల్లో ఒక చోట ఉగ్ర నరసింహుడైతే, ఇంకొక చోట మాలోల లక్ష్మీ నరసింహుడు, ఇంకో చోట ప్రహ్లాదవరద నారసింహుడు, ఇంకో చోట శివునిలా మూడవ కన్ను పెట్టుకున్న నారసింహుడు, కారంజ నారసింహుడు, యోగానంద నరసింహుడు, ఇలా ఎన్నో రూపాలలో వెలిసిన స్వామి భక్తులను చల్లగా కరుణించి కటాక్షిస్తూ ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ స్వామి ఆవిర్భవించడమే మన తెలుగువారి పుణ్యాల పంటగా, తెలుగు ప్రాంతమైన, తెలుగు భాష మాట్లాడేవారి ప్రాంతమైన కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అహోబిలం, ఎగువ అహోబిలం ఉన్న చోట పైన దాదాపు 100 మంది వెళ్తే కనీసం ఒక్కరికి కూడా దర్శన భాగ్యం లభిస్తుందో లేదో తెలియని ఉగ్రస్తంభం దగ్గర స్వామి ఆవిర్భవించారు అని మనకు స్థల పురాణం చెబుతూ ఉంది. నాన్న ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రని వింటే అన్న
పసి ప్రహ్లాదుని మాట నిజం చేయడం కోసం భువన భాండాలన్నీ నిండిపోయి రాక్షసుడు ఎక్కడ చేయి చూపిస్తే అక్కడ నుంచి రావడానికి, ఎటువైపు అతని కన్ను తిరిగితే అటువైపు కనిపించడం కోసం మొత్తం ప్రపంచమంతా నారసింహాకృతి దాల్చి రాక్షసుడి విపరీతమైన వరాలకు తగ్గట్టుగా మనిషి కాదు, జంతువు కాదు, రకరకాల కోరికలు అతను సంహరించబడకుండా ఉండడం కోసం కోరుకున్న వాటికి తగినట్టుగా నరసింహమూర్తిగా ఆ స్వామి మనకు ఆవిర్భవించారు అని చెప్పి పోతనామాచుల భాగవతంలో ఈ నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని ఎంతో అపురూపంగా వర్ణించారు పోతనామాచులు సహజ కవి. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానులుండును, దోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును నై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరిమిందు జూపుమని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంగా దిగ్ధంతిదంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామంటప స్తంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశలను మిడుంగురులు చెదలని జిటిల పెటిలబడి భంభజ్యమానం బంగునం మహాస్తంభంబు వలన ప్రళయవేళా సంభూత సప్తస్కంద బంధుర సమీరణ సంఘటిత ఘోర జోగుష్యమాణ మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దిస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన ఛటఛట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జన్యన్యమానంబులై ఎగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండినన్ పట్టుసాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయు సిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితముగా ప్రపుల్ల పద్మయుగళ సంకాస భాసుర చక్ర చాప హలి కులిస అంకుశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీతర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభయుగళుండును ఘణఘణాయమానమణి కింకిణీ గణముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటిప్రదేశుండును నిర్జర నిమ్నగ్నగావర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కస విశాల వక్షుండును దుర్జన ధనుజబట ధైర్య లతికాల విత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతన ఖరతర ముఖ నఖరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిర్గళాన్యకిత భుజార్గలుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రిదళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ద బంధర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాస కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాకురుండును కల్పాంతకాల సకల భువనగ్రసన విలసన విజృంభమాణ సప్త జిహ్వ జిహ్వాతులిత తరలతారాయమాణ విభ్రాజమాన జిహ్వుండును మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడ నిశ్వాస మహాగుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును
లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభిల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్ర చాప సురుచిరోదగ్ర మహాభ్రూలత బంధ బంధర భయంకర వదనుండును ఘనతర గండ శైలతుల్య కమనీయ గండభాగుండును సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకషు తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వకర్ణుండును మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాసి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజగర్జ నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగ్భరాజ కర్ణ కోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మథ్యమాన పరిపంథి యాతుధాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కసిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండును మహాప్రభావుండును అయిన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినన్ కనుగొని అంటూ పోతనామాత్యులు పరమాద్భుతంగా ఈ నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని మన కళ్ళ ముందుంచారు. ఎంతో అద్భుతమైన ఈ రూపంతో ఆవిర్భవించిన ఆ స్వామి ప్రహ్లాద వరదుడయ్యాడు. అంతేకాదు, నిజానికి తన నుంచి దూరమయ్యి తిరిగి తనను చేరడం కోసం పరితపిస్తున్న జయ విజయుల్లో ఒకడు, తన ద్వారపాలకుల్లో ఒకడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించి అతన్ని పాపాన్ని పరిహరించి ఆ జన్మ కడతేరి మరొక జన్మకు వెళ్ళిపోయే అవకాశాన్ని కూడా కల్పించాడు. అందుకే స్వామి సంహారకర్త కాదు, నిజానికి మన పాపాల సంహారకర్త, మనని ఆత్మోద్ధరణ దిశగా తీసుకువెళ్ళే నారసింహస్వామి అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ స్వామి తెలుగువారికి కొంగు బంగారంగా ఎన్నో చోట్ల ఎన్నో పేర్లతోటి ఎన్నో నామాలతోటి పరమాద్భుతంగా కొండ గుహల్లో నదీమ తల్లుల ఒడ్డున వెలసాడు. అలాంటి పరమాద్భుత క్షేత్రాల్లో ఒకటి ధర్మపురి. ఈ ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామిని సేవించి ధరించి ఆ స్వామి మీద శతక పద్యాలు రచించిన కవి శేషప్ప గారు. నృకేసరి శతకము, నరసింహ శతకము అని 2 శతకాలు ఈ మహానుభావులు రచించినట్లుగా మనకు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. ఇందులో నరసింహ శతకం చాలా ఎక్కువ ప్రచారంలో ఉండగా నృకేసరి శతకం ఇప్పుడిప్పుడు చాలామంది సోషల్ మీడియా ద్వారా దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నరసింహ శతక పద్యాలు మామూలుగా ఏదో భక్తి అనో, లేకపోతే ఒక సామాజిక స్పృహనో, లేకపోతే భగవంతుడి వర్ణననో అలా కాకుండా భక్తి, ముక్తి, అలాగే మానసికంగా ఆనందం, ఇంకా స్వామితోటే పోట్లాడడం. ఏమయ్యా ఎందుకు ఇలా చేసావు నారసింహ అంటూ. అంటే సమాజంలో ముందు రాబోయే రోజుల్లో రాబోయే విపత్తులకి కూడా ఈరోజే ముందుగానే సమాధానం చెప్పారా, స్వామిని ఎలా ఆశ్రయించాలని చెప్పారా నరసింహ శతకకర్త శేషప్ప గారు అన్నట్లుగా ఒక అద్భుతమైన పద్యాల ఝరి నరసింహ శతకం. మామూలుగా ఇంతకు ముందు కాలంలో అయితే పిల్లలకు వేమన శతకం, కృష్ణ శతకం, సుమతి శతకం, దాశరథి శతకం, నారసింహ శతకం, భాస్కర శతకం ఇలా నేర్పిస్తూ ఉండేవారు. ఇప్పుడు అంతగా తెలియడం లేదు, కానీ ఒక అద్భుతం ఆవిష్కరింపబడుతూ ఉంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న వారి మనసుకు ఆ భక్తి జీవన విధానం కూడా నాలోని లోపాలను పోగొట్టి నన్ను మంచి మనిషి అయ్యే దిశగా స్వామి చేయి పట్టుకొని ఎలా నడిపిస్తాడు అనేది మనకు ఈ శతక పద్యాల్లో చాలా అందంగా విపులీకరించబడి ఉంది. ఈ రోజు నుంచి ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కరుణతోటి రోజుకొక శతక పద్యం చొప్పున చెప్పే, నాకు అర్థమైన దాన్ని నలుగురితో పంచుకునే ప్రయత్నం చేయాలి అని, దానికి ఆ స్వామి అనుగ్రహం తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను. ధన్యాస్మి. స్వస్తి.